పని మనిషి తన భర్తని బావ అని పిలవగానే షాక్ అవుతుంది వైజయంతి. ఇదేంటి బావ అని పిలుస్తుంది అని. ఏంటి వరుసలు పట్టి పిలిచేస్తావా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. దాంతో జగదాత్రి కూడా షాక్ అవుతుంది. అసలు తనకేం చెప్పాలో కూడా అర్థం కాదు. జగదాత్రి ఇంట్లో వాళ్ళందరికీ ఏం చెప్పి వాళ్ళకి నచ్చ చెప్తుంది. జగదాత్రి వాళ్ళ అత్తయ్యని పని మనిషిలాగా కంటిన్యూ చేస్తుందా, ఏం ప్లాన్ చేస్తారు? వైజయంతి ఎలా ఊరికే ఉంటుంది? తన భర్తని బావ అని పిలుస్తుంది. ఇది నా కాపురానికి ఎసరు పెట్టేలా ఉందని అనుకుని తనని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందా, తనను ఉండనిస్తుందా? ఇంట్లో వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ జగదాత్రి వాళ్ళ అత్తయ్యతో పనులు ఎలా చేయిస్తుంది? తనకు ఎలా రెస్ట్ ఇస్తుంది? తనకు జరిగే అవమానాల నుంచి ఎలా బయటపడేస్తుంది? పని మనిషిలా ఉండడం అంటే అంత ఈజీ కాదు. ఇంట్లో పనులన్నీ చేయాలి. అందరినీ మాయ చేసి పని చేసినట్టుగా నటిస్తుందా, దొరికిపోతుందా?